బాబాయ్ అబ్బాయి బాలకృష్ణ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్. అయితే దేవర ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కాస్త పోస్ట్పోన్ల మీద పోస్ట్పోన్లు అవుతూ అది 109 బాలకృష్ణ గారి యొక్క ప్రాజెక్ట్కి అడ్డం పడబోతుందా, లేదా బాలకృష్ణనే అడ్డం వస్తే తొక్కేస్తా అని చెప్పేసి అంటున్నాడా? అదే ఏం జరుగుతుంది ఈ బాబాయ్ అబ్బాయి మధ్య అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, సినిమాలు ఏదైతే మనం చూస్తున్నామో ఇప్పటిదాకా జనవరి తర్వాత హనుమాన్ తర్వాత మళ్ళీ కల్కి వచ్చింది, కల్కి తర్వాత భారతీ 2 వచ్చినా సరే విఫలమైంది. ఇప్పటి నుంచి అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద మూవీసే ఉన్నాయి మనం చూసుకుంటే. దేవర కావచ్చు, అదేవిధంగా బాలకృష్ణ 109 కావచ్చు, హరిహర వీరమల్లు కూడా లైన్లోకి వచ్చింది అంటున్నారు, పుష్ప 2 కావచ్చు, ఇలా చాలా చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. గేమ్ చేంజర్ కూడా మధ్యలో ఉందన్నట్టు తెలుస్తూ వస్తుంది. ఇలాంటి సందర్భంలో బాబాయ్ అబ్బాయిల మధ్యన పోటీ పడబోతుంది అనేటువంటి ఒక వార్తలు మాత్రం చాలా పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతూ వస్తున్నాయి. నిజంగా బాబాయ్ అబ్బాయి ఇద్దరు డి అంటే డి అనబోతున్నారా? ఒకళ్ళు డి అంటే ఎవరు గెలుస్తారంటే ఏం చెప్తారు? ఇక్కడ అర్థం మధ్యన పోటీ అంటాం కన్నా 2 పెద్ద సినిమాలు ఒకసారి రిలీజ్ అవ్వడం అనేది సమస్య. ఎందుకంటే దసరా అనేది ఒక సీజన్ కాబట్టి సంక్రాంతి సీజన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో దసరా సీజన్, దీపావళి సీజన్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ బాబాయ్ అబ్బాయిల మధ్యలో రజనీకాంత్ కూడా దూరిపోతున్నాడు. ఆ పరిస్థితి రజనీకాంత్ మరి ఈ టైంలో వస్తాడు, దసరాకి వస్తాడా, దీపావళికి వెళ్తాడా తెలియదు. కానీ మొత్తానికైతే దసరా దీపావళి మధ్యలో రజనీకాంత్ ఉన్నాడు, ఊగిసలాడుతున్నాడు. ఇటు వస్తాడు తెలియదు. దాంతోపాటు ఈ బాబాయ్ అబ్బాయిల సినిమాలు దేవర వర్సెస్ NBK 109, ఆ సినిమాకి మరి పేరు ఏం పెడతారు, వీరమాసని పెడతారా లేకపోతే ఇక రకరకాల పేర్లు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ బాలయ్య విషయానికి వచ్చేసరికి ఇప్పుడు బాలయ్య అటు రాజకీయంగాను ఇటు సినిమాల పరంగాను మన ఫుల్ స్వింగ్లో ఉన్నారు. ఓ పక్కన అఖండ 2 సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. వాటన్నిటితో పాటు ఆయన సినిమా రంగానికి వచ్చి 50 ఏళ్ళు అవుతుంది. 1974లో వచ్చారు కాబట్టి సెప్టెంబర్ 1వ తారీఖునే సినిమా ఇండస్ట్రీ ఆయన ఘనంగా సన్మానించబోతుంది. ఈ దాదాపు ఈ నెల రోజుల పాటు దానికి సంబంధించిన కార్యక్రమాలు భారీగా జరుగుతున్నాయి. ఫస్ట్ టైం ఒక ఆర్టిస్ట్కి 50 సంవత్సరాల ఉత్సవాన్ని ఇండస్ట్రీ చేపట్టడం అనేది, ఛాంబర్ ఆధ్వర్యంలో జరగడం అనేది ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ బాలయ్య ఉన్న ప్లస్ పాయింట్స్. ఇక జూనియర్ ఎన్టీఆర్కి వచ్చేసరికి ఆయన దేవర చేస్తున్నాడు, ఒక పక్కన వార్ 2 చేస్తున్నాడు. తక్కువేం కాదు, ఆయన RRR అని హిట్ వచ్చింది కానీ గ్యాప్ వచ్చింది సినిమా రిలీజ్కి. కాబట్టి దేవర మీద మన ఆచార్య డైరెక్టర్ కొరటాల శివ అతను హిట్లో లేకపోవడం వల్ల కొంత దేవరకు మైనస్. కానీ సైఫ్ అలీ ఖాన్ విలన్గా ఉన్నాడు కాబట్టి దేవర మీద కూడా పర్లేదు, అది నాట్ బ్యాడ్. కానీ బాలయ్య బాబు ఏంటంటే హిట్ల మీద హిట్లతో వెళ్ళిపోతూ వస్తున్నాడు కాబట్టి ఈ 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే మాత్రం కొంత విపరీతమైన పోటీ అయితే ఉంటుంది, బజ్ ఉంటుంది. సాధారణంగా నందమూరి వంశం అనగానే మనం ఓన్లీ వాళ్ళని సినీ రంగానికి మాత్రం పరిమితం చేయలేం. ఖచ్చితంగా వాళ్ళు నందమూరి వంశస్థులందరూ కూడా రాజకీయ పరంగా కూడా వాళ్ళకి లింకు అవన్నీ ఉంటాయి. అదేవిధంగా చూసుకుంటే నందమూరి బాలకృష్ణ గారు హిందూపురానికి ఇప్పుడు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గతంలో తెలుగుదేశం పార్టీకి ఆయన ప్రచారం కూడా చేశారు. కానీ గత కొంతకాలంగా టీడీపీ పార్టీకి కొంత దూరం చేపట్టినటువంటి ఒక జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు దేవర విషయంలో, రిలీజ్ విషయంలో కొంత భయపడుతున్నాడని చెప్పేసి అయితే అంటున్నారు. ఎందుకంటే కొరటాల శివ డైరెక్షన్లో అంతకుముందు ఆచార్య విఫలమైంది, ఘోర విఫలమైంది. సో ఇప్పుడు మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ అనేది శివ పైన అయితే ఏమీ లేవు, ఉంటే జూనియర్ ఎన్టీఆర్ పైనే ఉండాలి. అది కాక ఫస్ట్ సింగిల్ వచ్చినటువంటి ఒక అనిరుద్ధ్ సాంగ్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పేసి అయితే విమర్శలు వస్తున్నాయి. సో ఇలాంటి తరుణంలో బాలకృష్ణ గారి పంజా ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? ఈ కథాపరంగా చూసుకుంటే పవర్ఫుల్ సబ్జెక్ట్ అండి. బాలయ్య బాబు చేసే సబ్జెక్ట్ కూడా చాలా పవర్ఫుల్. పైగా వాల్తేరి వేరే ఇలాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు బాబీ కాబట్టి ఈ పాత్ర పరంగా కానీ చాలా శ్రద్ధ పెట్టి చేసుకున్న సినిమా. 1980s బ్యాక్డ్రాప్ నుంచి మళ్ళీ ఇప్పుడు వచ్చే కథగా చెప్తున్నారు. వివిధ రకాల షేడ్స్లో మరి బాలయ్య బాబు కనిపిస్తాడని చెప్తున్నారు. ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు అయితే ఉన్నాయి. దానికి వచ్చేసరికి జాన్వీ కపూరు, అలాగే సైఫ్ అలీ ఖాను, ఆ ప్యాడింగ్ కానీ అవన్నీ చూసుకుంటే సినిమా తక్కువదేం కాదు. త్రివిక్రమ్ సినిమా చేసిన ఆ తరహాలోనే పవర్ఫుల్ గెటప్లోనే జూనియర్ ఎన్టీఆర్ పాత్ర కనిపిస్తుంది. ఏదేమైనా రాజకీయపరమైన గ్యాప్ అనేది పక్కన పెడితే ఎలక్షన్ అయిపోయినాయి కాబట్టి 5 ఏళ్ల పాటు రాజకీయాల గురించి మాట్లాడకపోవడం బెటరు. సినిమాల విషయాన్ని ప్రస్తావనకు వచ్చినప్పుడు సినిమాల పరంగా చూసుకున్నప్పుడు 2 పెద్ద సినిమాలు ఒకసారి రిలీజ్ కావటం అనేది, పైగా అది బాబాయ్ అబ్బాయి సినిమాలు అవ్వటం అనేది కూడా ఇది నువ్వా నేనా అన్నట్టుగానే ఉంటుంది. ఏ సినిమా కొద్ది తేడా వచ్చినా ఇంకో సినిమా బాగా ప్లస్ అయిపోద్ది. అవును అవును, ఆ పరిస్థితి అది. కాబట్టి ఆ టైంలో రిలీజ్ చేస్తారా ఎవరన్నా, వాళ్ళు డేట్ ఇచ్చేసారు కాబట్టి, దేవరా డేట్ ఇచ్చేసారు కాబట్టి మరి బాబాయ్ ఏమన్నా పక్కకి వెళ్ళి ఒక గ్యాప్ తీసుకుంటారా అనేది చూడాలి. బాబాయ్ గ్యాప్ తీసుకుంటేనే ఒక పక్క రజనీకాంత్ కాసు కూర్చుని ఉన్నాడు. వేటాయన్ సినిమా దీపావళికి, దసరా కాకపోతే దీపావళికి వచ్చేటుంది. మళ్ళీ దీపావళికి ఈ సినిమా వెళ్ళడానికి లేదు. పోనీ అట్లా అనుకునే ఆగితే మళ్ళీ అక్కడ ఒక పక్కన ప్రమాదం పుష్ప రూపంలోనో
లేకపోతే వీరమల్లు రూపంలోనూ పొంచి ఉంది. అది సినిమాల పరంగా పెద్ద పెద్ద సినిమాలు ఒకే తంగలానో పక్క ఇంకా రకరకాల సినిమాలు ఉన్నాయి. ఒక డేట్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా కష్టంగా ఉన్న పరిస్థితులు పెద్ద సినిమాలు అన్నప్పుడు. కనీసం 2 వారాలు గ్యాప్ ఉండాలి సినిమా ఫలితం తెలియడాక. డబ్బులు కవర్ అవ్వాలన్నా కానీ ఏ సినిమా రాకపోతే కొంతవరకు కవర్ అన్న అవుతుంది, లేకపోతే పాత సినిమాకి వెళ్తారు. ఇప్పుడు ఏమైంది, కల్కి సినిమా పెద్ద హిట్ అయిపోయి భారతీయ 2 ఫ్లాప్ అయింది. ఆ భారతీయ 2ని ఇంకో 20 నిమిషాలు తగ్గించారట. తగ్గించేసి ఇప్పుడు మళ్ళీ థియేటర్లు పెట్టారు. ఎంత తగ్గించినా విషయం లేనప్పుడు ఏం చేస్తారంటే చూడాలనుకున్న వాళ్ళు కల్కికే పోతారు కానీ భారతీయ 2కి వెళ్ళరు. అది కల్కి లేకపోతే గత్యంతరం లేని పక్షంలో భారతీయ 2కి వెళ్ళేవాళ్ళు. అలాగే ఉంటుంది పరిస్థితి. దగ్గరగా ఒక సినిమాలకు 2 వారాల గ్యాప్ ఉండడం అనేది పెద్ద సినిమాల విషయంలో చాలా మంచి సంప్రదాయం. అది పాటించుకుంటూ ఒక ఏకాభిప్రాయంతో వెళ్ళడం బెటర్. అయితే గతంలో చూసుకుంటే అక్టోబర్ 19th వచ్చినటువంటి ఒక బాలకృష్ణ గారు భగవంత్ కేసరితో భారీ హిట్ని అయితే కొట్టారు. సో ఆ సెంటిమెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దసరా బరిలోనే నించోబోతున్నాడు బాలకృష్ణ గారు అని చెప్పేసి అయితే కొంత వార్తలు అయితే వస్తున్నాయి. ఇది కొంత అబ్బాయికి ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి అయితే కొంతమంది అంటున్నారు. అది నిజమే అనుకోవచ్చా? కావచ్చు. ఇప్పుడు ఎందుకంటే బాలయ్య బాబు హిందూపురం నుంచి గెలిచిన తర్వాత కూడా రీసెంట్గా అన్నపూర్ణలో షెట్ వేసి కొంత షూటింగ్ చేశారు. NBK 109 గ్యాప్ ఇవ్వట్లే ఆయన బాలయ్య బాబు. అలాగే రాజస్థాన్లో షూటింగ్ల కోసం వెళ్ళారు. ఇలా వరుస పెట్టి ఆ సినిమాని కంప్లీట్ చేసుకుని అఖండాకి ఆగస్ట్ కల్లా అఖండ సెట్స్ మీదకి వెళ్ళిపోవాలి, అఖండ 2 సెట్స్ మీదకి. మరి ఒక పక్కన వాళ్ళ అబ్బాయిని కూడా సొంత అబ్బాయిని కూడా ప్రయత్నం చేయబోతున్నారు. అఖండ 2లో గెస్ట్ రోల్ అని చెప్తున్నారు. కాబట్టి బాబాయ్ చాలా బిజీగా ఉన్నారు, అబ్బాయి కూడా బిజీగానే ఉన్నారు. మరి వీళ్ళిద్దరూ బాగా బిజీ కాబట్టి సినిమాల పరంగా చూసుకుంటే అది ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది నిర్ణయం అనేది, సక్సెస్ అనేది. మొత్తానికి సక్సెస్ రేట్తో దూసుకెళ్తున్నటువంటి ఒక బాలయ్య, అదేవిధంగా ఆస్కార్ రేంజ్కి వెళ్ళినటువంటి ఒక జూనియర్ ఎన్టీఆర్. రేపొద్దున ఇద్దరు సినిమాలు రిలీజ్ అయితే అంచనాలు ఏంటి అంటే ఏం చెప్తారు? బాలయ్య కూడా ఆస్కార్ రేంజ్కి వెళ్ళిపోతున్నారు అనుకోవాలి. ఎందుకంటే ఆస్కార్ హీరోతో మరి తలపడుతున్నాడంటే అది బాలయ్యకే ప్లస్సే, అనుమానమే లేదు. అలాంటి హీరోతో తలపడుతున్నాడంటే, ఆస్కార్ రేంజ్కి వెళ్ళిన హీరోతో తలపడుతున్నాడంటే అది బాబాయ్కి కలిసి వచ్చే కాలం అనుకోవాలి. అది సో చూద్దాం సార్, మొత్తానికి బాబాయ్ అబ్బాయి మధ్యన ఎలాంటి సంఘర్షణ జరగబోతుంది ఏంటి అనేది చూద్దాం. నమస్తే.